హైదరాబాద్ ఐఎస్ సదన్లో దారి దోపిడీ సంచలనం సృష్టించింది. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ 17 లక్షలతో పారిపోయాడు. పక్క ప్లాన్తో బైక్పై ఎస్కేప్ అయ్యాడు. రెయిన్ బజార్, సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై జరిగిన దోపిడీ స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పట్టపగలే దారి దోపిడీకి తెగబడుతున్నారు. హైదరాబాద్ ఐఎస్ సదన్లో దారి దోపిడీ సంచలనం సృష్టించింది. ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ 17 లక్షలతో పారిపోయాడు. పక్కా ప్లాన్తో బైక్పై ఎస్కేప్ అయ్యాడు. రెయిన్ బజార్, సంతోష్ నగర్ ప్రధాన రహదారిపై జరిగిన దోపిడీ స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, అసలు ఏం జరిగింది? ఏదైతే ఏటీఎం లో డబ్బులు నింపే వ్యాన్ నుంచి మొత్తంగా 17 లక్షల రూపాయల డబ్బుతో అటు డ్రైవర్ పరారీ కావడం జరిగింది. అయితే ఒక ప్లాన్ ప్రకారం డబ్బుల్ని మొత్తం ఎత్తుకపోయినట్టుగా అధికారులు గుర్తించారు. సంబంధించి సీసీ ఫుటేజ్ చేశారు. రెయిన్ బజార్, సంతోష్ నగర్ ప్రధాన రోడ్డుపై ఘటన చోటు చేసుకుంది. ఐఎస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు కావడం జరిగింది. అయితే ఆ ఏటీఎం లో డబ్బులు నింపే వ్యాన్ డ్రైవర్ ఏకంగా ఒక ప్లాన్ ప్రకారం ముందస్తుగా ఒక 2 వీలర్ తెప్పించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు ఏదైతే లోపల డబ్బులు నింపుతున్న సమయంలో మరొక బాక్స్ నుంచి డబ్బులు తీసుకొని అక్కడి నుంచి నేరుగా అతను ఒక బైక్ తీసుకొని అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే డబ్బులు సంబంధించిన వ్యాన్ డ్రైవర్ వ్యాన్ కు సంబంధించిన మిగతా సెక్యూరిటీ సిబ్బంది చూసి డబ్బులు ఉన్న క్యాష్ చెస్ట్ కూడా మొత్తంగా మిస్ అయింది గుర్తించి వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత చూస్తే ప్లాన్ ప్రకారమే డ్రైవర్ ఈ డబ్బులు మొత్తాన్ని ఎత్తుకొని పోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఇప్పటికైతే సీసీటీవీ ఫుటేజ్ గా ఆ డ్రైవర్ ని గుర్తించారు. డ్రైవర్ ఏ వైపు వెళ్లారు, ఎటు వెళ్లారని అధికారులు తేల్చారు. కొద్ది గంటల్లోనే ఆ డ్రైవర్ ను పట్టుకునే ప్రయత్నం కూడా తాము చేస్తామని కూడా అధికారులు చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే పట్టపగలు జరిగిన ఈ దారి దోపిడీకి సంబంధించి పోలీసులు కేసు సవాల్గా తీసుకొని విచారణ చేస్తున్నారు. థ్యాంక్ యూ రమేష్.